నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషణ చేసుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఫేస్బుక్ పేజ్లోను ఇన్స్టాగ్రామ్లోను కూడా పొలిటికల్ వాయిస్ పేజ్ ఉంటాయి, దయచేసి వాటిని కూడా లైక్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఇదొకటి ఎక్కడ అంటే ఒక వార్త పొద్దున్నే వచ్చింది. ఇక్కడ చైర్లో కూర్చొని ఉన్నటువంటి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థి. ఎదురుగా ఉన్నది హాస్పిటల్ సూపరింటెండెంట్, వాళ్ళు డాక్టర్లు. ఆమె ప్రజాప్రతినిధి కాదు, ప్రభుత్వాధికారి కూడా కాదు. అయినా ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయడమే కాకుండా ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని అధికార దర్పం ప్రదర్శిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన గొట్టిపాటి లక్ష్మి నియోజకవర్గానికి తానే ఎమ్మెల్యే అయినట్లు ప్రవర్తిస్తున్నారు. బుధవారం ఆమె ఏకంగా దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలకు వెళ్ళి అక్కడ ఫైళ్లను పరిశీలించారు. అంతటితో ఆగకుండా నేరుగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చొని ఆయన్నేమో ఎదురుగా కుర్చీలో ఇద్దరు ఇది అయితే వాళ్ళకు ఉండేటువంటి అధికారం తెలుగుదేశంలో ఉంది కాబట్టి, ఓడిపోయినటువంటి అభ్యర్థి కాబట్టి అధికారులు భయపడి ఉంటారు. అధికారులది కూడా తప్పే, చెప్పాలి. మీరు అక్కడ కూర్చోవడానికి లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. నిన్ననే కొందరు పోలీసులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంతకుముందు కూడా ఒక మంత్రి గారి భార్య, ఒక ఎమ్మెల్యే భార్య విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది. గతంలో జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా జగన్ సర్కార్ పైన ఈ విమర్శలు వచ్చినాయి. మేము వస్తే ఇదంతా బాగుంటుంది, మా వాళ్ళు ఎవరు వేలు పెట్టరు అనేటువంటి అంశం పైన చంద్రబాబు సర్కారు చాలా స్పష్టంగా బీరాలు పలికింది. కానీ ఏమైంది, మళ్ళీ అదే నిన్న ఒక మంత్రి గారి భార్య పుట్టినరోజు అయితే మొత్తం పొలవమని పోలీస్ అధికారులంతా అక్కడికే వేరు. అంతకుముందు ఒక ఎవరు మంత్రి భార్య టోల్గేట్ దగ్గర నానా హంగామా రచ్చ చేసినటువంటి విషయాలు మనం చూసినాం. ఇది అంతే. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళు, అందుకే ఓడిపోయారేమో అనిపిస్తుంది. కనీసం రాజకీయం చేయడం వేరు, మీరు ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని తనిఖీ చేసేటువంటి విధానం వేరే ఉంటుంది. ఎమ్మెల్యేనే ప్రధాన ప్రతిపక్షమా అధికార పక్షమా లేకపోతే ఏ పార్టీ నుంచి గెలిచాడనేటువంటిది పక్కన పెడితే స్థానికంగా ప్రజలు వాళ్ళకు ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేకు మాత్రమే ఆ అర్హత కానీ లేకపోతే ఆ ప్రోటోకాల్ కానీ ఉంటాయి. కానీ ఓడిపోయినటువంటి అభ్యర్థి అధికారం మా పార్టీ ఉంది కాబట్టి ఇట్లా ఇష్టమైనట్టుగా బిహేవ్ చేయడం తెలంగాణలో కూడా అదే సాగుతున్నది. చాలా చోట్ల ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులదే పెత్తనం నడుస్తుంది. అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలు అట్లనే ఇచ్చారు. అధికార పార్టీకి సంబంధించిన అంటే గెలిచిన ఎమ్మెల్యేకు విలువ ఇవ్వరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే, లేదా అధికారంలో ఉంటారు, అధికారంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలందరినీ స్టేజ్ మీదకి అధికారిక కార్యక్రమానికి పిలుస్తారు. కనీసం ప్రోటోకాల్ ఉండదు. ప్రతి దాంట్లోనూ రాజకీయమే. ఒకవేళ ఆసుపత్రిలో ఏమైనా తేడాలు ఉంటే ఆసుపత్రికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేందుకు, చేసేందుకు ధర్నా చేయొచ్చు, లేకపోతే వినతి పత్రం ఇవ్వచ్చు, ఆ పైన అధికారులను కలవచ్చు, లేకపోతే మీదే ప్రభుత్వం కాబట్టి మీరే మంత్రి గారి దగ్గర పోయి ఇగో మేము ఈసారిగా ఈ ఆసుపత్రిని మేము పరిశీలిస్తున్నాం, ఇట్లా ఉన్నదని అక్కడికి ఇంకా మీరు 100 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించుకోవచ్చు. అవన్నీ వదిలేసి ఈ రాజకీయ దర్పము, నన్ను తప్ప ఇంకెవరు ఉండొద్దు, పోలీసుల దగ్గర పోయి నేను ఓడిపోయినా సరే మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఇదే మొన్న కూడా మహేశ్వరంలో అదే కొట్లాట అయింది. అంతకుముందు ఇప్పుడు నిన్న నర్సాపూర్లో అట్లనే కొట్లాట అయింది. గెలిచినటువంటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలందరినీ స్టేజ్ మీద పిలుచుకున్నది. ఇది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొట్లాట చేశారు. సిట్టింగ్ అక్కడ ఉన్నటువంటి ఎంపీని ఎందుకు విలువలేదనేటువంటి గొడవ, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటి గొడవ. ఇగో ప్రతిదీ రాజకీయంగా. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఏదైనా కార్యక్రమం చేస్తే అక్కడ ఎమ్మెల్యే పిలవాలన్నా, ఎమ్మెల్సీ పిలవాలన్నా, ఒకవేళ పిలిస్తే వాళ్ళు వచ్చినా రాకపోయినా సరే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది అధికారుల దగ్గర ఉంటుంది. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ అధికారులు అవి పాటించకపోతే ఇంకేం లాభం? ప్రతి అంశంలోనూ రాజకీయమే. ఎన్నికలప్పుడు రాజకీయమే, ఎన్నికల తర్వాత రాజకీయమే, అభివృద్ధి విషయంలోనూ రాజకీయమే. ఇక ఓడిపోయినటువంటి వాళ్ళు ఇట్లాంటి దర్పం చేసి నిన్ననే మేము ఇట్లా చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వీళ్ళపైన ఏం చర్య తీసుకుంటారు? దమ్ముంటే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. అంటే కనీసం ఆమెకు తెలియదు కదా ఎట్లా ఉండాలనేటువంటి. ఓడిపోయిన ఎమ్మెల్యే సూపరింటెండెంట్ చైర్లో కూర్చోవడం అనేటువంటిది నేరం అనేటువంటి దాంట్లో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి, లేకపోతే మళ్ళీ పోటీకి అనర్హురాలుగా ప్రకటించండి.
పార్టీ తరపున. అట్లయితేనే ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఓడిపోయిన తర్వాత దర్పం ప్రదర్శించడము, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఓడిపోయినటువంటి పోయిందే మా అంటే ఆడ వైఎస్ఆర్సీపీ గెలిచిందే 11 ఎమ్మెల్యేలు. 175లా కేవలం 11 స్థానాలు మాత్రమే కదా వాళ్ళకి రాంది. మిగిలిన అన్ని చోట్ల అయితే జనసేన లేకపోతే బీజేపీ లేకపోతే టీడీపీ వాళ్ళే ఉన్నారు. కేవలం 11 స్థానాల్లో 11 మంది ఎమ్మెల్యేలే కదా మీకున్నది. ఆ 11 ఎమ్మెల్యేలు ఓడిపోయిన చోట కూడా ఇదే పనా? కనీసం ఆ ఇంగిత జ్ఞానంతోటైనా వ్యవహారం చేయాలి కదా రాజకీయ నాయకులు. ప్రతి దాంట్లో వేలు పెట్టాలి, ప్రతిదీ నేనే చేసినాను రావాలి, మీడియాకు అటెన్షన్ ఇవ్వాలి. తప్పులు చేస్తున్నామా ఒప్పులు చేస్తున్నామా, మాట్లాడేటప్పుడు మన భాష ఉందా లేదా, ప్రతిదీ మాట్లాడితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం, పనులు చేస్తే చేస్తారు ఇట్లాంటి పనులు చేయడం. ఇంకో ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముండదు. ఎవరు చేసినా సరే, ఏ పార్టీ వాళ్ళు చేసినా, అది టీడీపీ వాళ్ళు చేసినా బీజేపీ వాళ్ళు చేసినా లేకపోతే ఎవరు చేసినా ఓడిపోయిన చోట ఆ పార్టీ వాళ్ళు గౌరవించాలి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత మీ పార్టీ కాకపోయినా ఎమ్మెల్యే పదవికి కనీస గౌరవం ఇవ్వాలి కదా, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు గౌరవం ఇవ్వాలి కదా. ఏదీ లేకుండా ఇష్టారీతిన వ్యవహారం చేయడం అనేటువంటిది ఇదే అంశం. ఇదే ఎక్కడ చూసినా సేమ్ నర్సాపూర్లో కూడా ఇట్లనే కొట్లాట అయింది. ఆ కొట్లాటలో ఈ నేనా నువ్వా నేనా అని బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్లు ముగ్గురు కలిసి కొట్లాడుకున్నారు. ఎమ్మెల్యేనేమో టీఆర్ఎస్, అధికారంలో ఉన్నదేమో కాంగ్రెస్, ఎంపీ ఏమో బీజేపీ. సో 3 పార్టీల మధ్యన నలిగిపోతున్నది ప్రజలు. అధికారులు ఏ పార్టీ ఎవరున్నా సరే ప్రోటోకాల్ ప్రకారము ఏదైనా కార్యక్రమం జరిగితే సర్పంచ్ నుంచి మొదలు పెడితే పైన వరకు ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎవరెవరికి చెప్పాలి, ఎవరి సమయానికి అనుకూలంగా, అది ఎమ్మెల్యే టైంకి అనుకూలంగా ప్రోగ్రాం పెట్టాలన్నా, ఎంపీ టైంకి పెట్టాలన్నా, మంత్రి గారి టైంకి పెట్టాలన్నా, ఇవన్నిటిని కూడా బేరీజు వేసుకొని అధికారులు, లేకపోతే ఈ హైడ్రాలో చేసినట్టే ఉంటుంది డ్రామాలు, అధికారులు ఆ జాగ్రత్తలు తీసుకొని ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా, ఏ పార్టీ ఎంపీ ఉన్నా, ఏ పార్టీ మంత్రి ఉన్నా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకోకపోతే భవిష్యత్తులో ఇదే కొట్లాటలు మొదలవుతాయి. సేమ్ ఇదే